ముఖ్యంగా ఉగాదిని మనం కనుక విపులార్థం కనుక తీసుకున్నటువంటి యుగానికి వికృతిపరమైనటువంటి ఉగం నుంచి పుట్టింది. ఉగస్య ఆది ఉగాది అని శాస్త్రవచనం. ఉ అంటే నక్షత్రం, గా అంటే గమనం. నక్షత్ర గమనాన్ని ఉగాదిగా పేర్కొనగలిగింది. ముఖ్యంగా సమయంలో కోల్పోకుండా సమాజంలో అందరితో సమన్వయ ధోరణితో మెలగాలని సూచించే షడ్రుచుల ఉగాది పచ్చడి సేవించడం, పంచాంగ శ్రవణాలు చేసి అందుకు తగినట్టుగా వార్షిక ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం మనకు తరతరాలుగా వస్తున్నటువంటి ఆనవాయితీ. అదే ఉగాది యొక్క గొప్పతనం. ఉగాది నాడు చేసేటువంటి పంచాంగ శ్రవణం యొక్క ప్రత్యేకత. పంచాంగం అంటేనే ఒక చక్కని మార్గ నిర్దేశం చేసేటువంటిది. పూర్వకాలంలో రాజులు, మహారాజులు, చక్రవర్తులు సాహిత్యాన్ని, సంగీతాన్ని సమపాలలో పోషిస్తూ జ్యోతిష్య శాస్త్రవేత్తలను కూడా ఆస్థానంలో పోషించడం జరిగింది. ముఖ్యంగా మహాకవి కాళిదాసు గొప్ప కవే కాకుండా ఉత్తర కాలామృతంలో జ్యోతిష్య శాస్త్రాన్ని విశదీకరించడం జరిగింది. అట్లాగే ప్రాచీన ఖగోళ శాస్త్రవేత్తలు, మన ఇండియన్ సైంటిస్ట్ ఎవరంటే వరాహనుడు, భాస్కరుడు, ఆర్యభట్ట ఇలాంటి వాళ్ళు, వీరంతా కూడా జ్యోతిష్ శాస్త్రవేత్తలుగా పేర్కొనడం జరిగింది. 60 సంవత్సరాలు విశ్వావసునామ సంవత్సరం 39. ఈ సంవత్సరం విశ్వావసుగా ఉగాది మన ముందుకు తరలిస్తున్నది. విశ్వాసు మనందరిలో ఆత్మవిశ్వాసాన్ని కలిగించి సకల శుభాలను కలిగించాలని ఆశిస్తూ ఈ యొక్క సంవత్సర ఫలితం. ముఖ్యంగా పంచాంగం అంటేనే 5 అంగాలతో కూడుకున్నటువంటిది. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణం. తిథి వల్ల ఆదాయం, వారం వల్ల ఆయుష్, నక్షత్రం వల్ల పాప ప్రక్షాళన, యోగ వ్యాధి నిర్మూలన, కరణం వల్ల గంగానర్థం అనేటువంటి పవిత్రత చేకూరుతుందని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్తా ఉన్నాయి. ముఖ్యంగా విశ్వావసనామ సంవత్సరానికి ప్రతి సంవత్సరం లాగానే 9 మంది నాయకులు ఉన్నారండి. ఈ సంవత్సరం మనకు ఆదివారం రేపు, ఆదివారం ఆదిత్యవారం, మనకు వీకెండ్ పేరుతోటి ఆదివారాన్ని వెనక్కి చెప్పేస్తాం. కానీ ఆదివారం మొదటి వారం. మన సనాతన ధర్మంలో వైదిక వారాల లోపల ఆదివారం మొట్టమొదటి వారం. ఆదివారం ఉపవాసం చేయాలి వాస్తవంగా. అయితే ఆ ఆదివారం రోజు ఆ వారానికి అధిపతి సూర్యుడు కాబట్టి రాజు రవి, అట్లాగే మంత్రి చంద్రుడు, సైన్యాధిపతి, అర్ధాధిపతి, వేదాధిపతి కూడా రవి, ధాన్యాధిపతి కుజుడు, తర్వాత సస్యాధిపతి గురువు, రసాధిపతి శని, నీరసాధిపతి బుధుడు. వీళ్ళు మొత్తం 9 గురులు, 3 శుభులు, 6 పాపులు. శాస్త్ర ప్రకారం, జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా ఇక్కడ యొక్క పాపుల యొక్క ఆధిపత్యం బాగా పెరిగిపోయింది. ఈ పాపాధిపత్యం పెరిగిపోవడం వలన తర్వాత పంచగ్రహ, త్రిగ్రహ, చాతుగ్రహ కూటములు, గ్రహ కూటములు అంటే ఒక గ్రహం ఒక గ్రహంతో జైనవుతుంటుంది ఖగోళ లోపల. అలా ఏర్పడేటువంటి మూలక ఆ పాపాధిపత్యం పెరిగినందువలన పాలకులకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడి నాయకులలో పరస్పరం ద్వేషాసూయాలు పెరిగే అవకాశం ఉన్నది. ప్రజాపాలక అవరోధములు, ఇబ్బందులు ఎదురగు. కొన్ని సందర్భాల్లో పాలకుల, రాజకీయ నాయకుల తప్పుడు నిర్ణయాలతో అస్తవ్యస్త పరిస్థితులు నెలకొనేటువంటి అవకాశం ఉన్నది. దురాక్రమణలు, దౌర్జన్యములు, కుంభకోణములు, హింసలు మొదలగు నేరస్తులను వారి రహస్యములను బయటకు తీసి శిక్షించడం జరుగును. ప్రజా సంక్షేమానికి నిరంతర కృషి చేయడం జరుగును. విద్యా విషయంలో ప్రభుత్వం శ్రద్ధ వహించును. కొత్త విధానాలకు రూపకల్పన బాగా జరుగును. వైద్య రంగం కూడా అభివృద్ధి చెందును. ప్రజలకు వైద్య సదుపాయాలు బాగా పెరుగును. నకిలీ మందుల విషయంలో ప్రజలు అప్రమత్తులై ఉండేవాళ్ళు. రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు నెలకొను. స్త్రీలు అన్ని రంగంలో ఆదరణ, గుర్తింపు పొందుతారు. ముఖ్యంగా క్రీడా, రాజకీయ రంగాల్లో స్త్రీలు బాగా రాణించే అవకాశం ఉంది. ఎర్రని భూములు, ఎర్రధాన్యములు, నల్ల భూములు, నల్లధాన్యములు అధికంగా పడతాయి. బంగారం, వెండి, నవరత్నాల ధరలు బాగా పెరిగిపోతాయి. బంగారం 1,00,000 మార్కు దాటే అవకాశం ఉంది. సురక్షిత ప్రయాణాలకై రోడ్ల విస్తరణ, మరమ్మతులు చేయడం జరుగును. ప్రభుత్వం వారి రైతుల సమస్యలు కొంతమేర పరిష్కరించడం. ప్రభుత్వం ప్రజలు బ్యాంకు లోన్లు ఎక్కువగా తీసుకోవడం వలన రుణభారం పెరుగుతుంది. ద్రవ్యోల్బణం పెరిగి ధరలు అదుపులో ఉండవు. తప్పనిసరి పరిస్థితిలో విద్యుత్ ఛార్జీలు, గ్యాస్ ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం జరిగి వాటి ప్రభావం నిత్యావసర
సరుకులపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్పేసి పంచాంగాలు తెలియజేస్తున్నాయి. పాల ఉత్పత్తి ముఖ్యంగా ఏంటంటే పశుపాలకుడు ఈసారి యముడయ్యాడు. పశువులను సంరక్షించేటువంటి వారు కూడా యముడయ్యాడు కాబట్టి పాల ఉత్పత్తి బాగా తగ్గిపోతుంది, పాల ధరలు బాగా పెరిగిపోతాయి. అట్లాగే పశువుల యొక్క ధరలు కూడా బాగా పెరిగిపోతాయి. పశువులకు బాగా రోగాలు ప్రబలుతాయి. పశు గ్రాసం కూడా బాగా పెరుగుతుంది. వరి, మిర్చి, పత్తి, నూనె, కూరగాయలు, పూలు, టమాటాలు, ఉల్లి, ధనియాలు, రాగులు, తృణధాన్యములు, దుంపలు, సుగంధ ద్రవ్యాలు మొదలైనటువంటి పంటలు బాగా పడే అవకాశం ఉందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సయోధ్య లేకపోవడం వలన పరిపాలనకు అడుగడుగున అడ్డంకులు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితులు అనుకూలించవు. ప్రజల్లో కొంతమేర అసంతృప్తి పెరుగుతుంది. వివిధ రంగాల్లో ప్రముఖ వ్యక్తులు మరణించే అవకాశం ఉంది. సినీ రంగంలో మొదలైనటువంటి రంగాల్లో దేవాలయాలు బాగా అభివృద్ధి చెందాయి. వాటి పవిత్రతకు పెద్దపీట వేయడం జరుగుతుంది. ప్రజల్లో నానాటికి భక్తిభావం బాగా పెరుగుతుంది. ప్రజా కార్యక్రమాల్లో యజ్ఞయాగాది క్రతువులు బాగా అధికమైపోతాయి. చోర భయము, అగ్ని ప్రమాదములు అధికంగా అయిపోతాయి. భూకంపాలు బాగా సంభవించేటువంటి అవకాశం ఉన్నది. మన దేశంలో కాకుండా ఆసియా దేశంలో, అతను ఆసియా ఖండంలో, అమెరికా, లాటిన్ అమెరికా దేశాల్లో భూకంపాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. రైలు, రోడ్డు, విమాన ప్రమాదాలు అధికంగా జరుగుతాయి. బట్టలు, బంగారం వ్యాపారస్తులు బాగా నష్టపోయే అవకాశం ఉంది. ఆత్మహత్యలు బాగా పెరుగుతాయి. పండితులకు, పీఠాధిపతులకు, సన్యాసులకు అవమానాలు బాగా ఎదురయ్యే అవకాశం ఉంది. పురాతన వివాహాలు బాగా జరుగుతాయి. భార్యాభర్తల మధ్యన సయోధ్య తగ్గిపోయి కోర్టులకు ఎక్కే అవకాశం ఉంది. కోర్టులు గతంలో కంటే వేగంగా కేసులను పరిష్కరిస్తారు. పర్యాటక రంగం దేశవ్యాప్తంగా నూతన లాభాలు సంతరించుకుంటుంది. విద్యుత్ వాహనాలు విరివిగా చలామణి అవుతాయి. సోలార్ విద్యుత్ వాడకం బాగా పెరుగుతుంది. ఐటీ రంగం బాగా వృద్ధి చెందుతుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సరికొత్త బుక్కలు దొరుకుతుంది. కానీ సైబర్ నేరాలు బాగా పెరిగిపోయి సైబర్ నేరాలను అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలమవుతాయి. ఆన్లైన్ బెట్టింగ్ మోసాలు బాగా పెరుగుతాయి. ఏ సాంకేతిక వల్ల ప్రయోజనాల కంటే ముప్పు బాగా పొంచి ఉంటుంది. భారత రక్షణ శాఖ పటిష్టంగా పనిచేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా భారతదేశ కీర్తి ప్రతిష్టలు ఆర్థిక, వైమానిక, వేద, సంగీత, విద్యా రంగాల్లో బాగా పెరుగుతాయి. అంతరిక్ష క్రీడా రంగంలో భారతదేశం ముందుకు దూసుకుపోతుంది. ప్రపంచ వ్యాప్తంగా యుద్ధ వాతావరణం నెలకొన్నప్పటికీ శాంతి చర్చలు భరించి శాంతి చేపడుతుంది. నైరుతి ఋతుపవనాలు దేశంలో సకాలంలో ప్రవేశించినప్పటికీ తెలుగు రాష్ట్రంలో మాత్రం కొంత ఆలస్యంగా వస్తాయి. ఈ సంవత్సరం ఆషాఢ, భాద్రపద మాసాల్లో తుఫాన్ల వలన, అనారోగ్య సమస్యల వలన ప్రజలకు, ప్రభుత్వానికి కొంతమేర నష్టం కలిగే అవకాశం ఉన్నది. కొత్త రకమైనటువంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు, పాలకులు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి పంచాంగాలు సూచిస్తున్నాయి. చివరిగా ఈ సంవత్సరం వర్షపాతం సముద్రాలపై 9 భాగాలు, పర్వతాలపై 9 భాగాలు, అట్లాగే భూమిపై కేవలం 2 భాగాలు. ఉత్తర భారతదేశంలో అధిక వర్షపాతం చేత నదులు ప్రవహిస్తాయి. ఆంధ్ర కార్తీక ప్రవేశం 22 జూన్ 2:42 మధ్యాహ్నం దాంతో కూడిన వర్షాభావం ఉంటుంది. ఈ సంవత్సరం 2 చంద్రగ్రహణాలు ఉన్నాయండి. ఒకటి 7 సెప్టెంబర్ 2020 భాద్రపద పౌర్ణమి, మరొకటి పాల్గొన పౌర్ణమి మార్చి 3వ తారీఖు మంగళవారం సంపూర్ణ చంద్రగ్రహణాలు 2 ఉన్నాయి. ఇంకా గ్రహణాలు అంటే కేవలం మన దేశంలో, మన రాష్ట్రంలో, మన ప్రాంతంలో కనబడితేనే వారికి సంబంధించినటువంటి మేము పురోహితులు, పండితులు అనుసరించాల్సి ఉంటుంది. కానీ ఎక్కడ అమెరికాలో, ఎక్కడ యూట్యూబ్ లో చూసి చాలా మంది బెంబేలెత్తిపోయి వారికి భయపడుతూ చాలా మానసిక క్షోభకు గురవుతున్నారు. అట్లాంటివి ఏం చేసుకోకూడదు. ఇలా కాలం తన పని చేసుకుంటూ పోతుంది. దాన్ని మనం స్వాగతించాలి. దానికి తగినట్టుగా మనం ప్రణాళికలు ఏర్పరచుకోవాలి. వాస్తు కర్తని మే 4 నుంచి 28 మే వరకు ఈ కర్తల్లో ముగ్గులు పోయడం అంటే ఇంటి నిర్మాణాలు కొనసాగించడం, కర్ర పోయడం, దర్వాలు పెట్టడం ఇలాంటి నిషిద్ధం. ఎందుకంటే భూమి సైనిక్ గా కూడా బాగా ఉష్ణం వదిలేస్తుంది, భూమి శగలగలుగుతుందని చెప్పేసి అన్నారు. మూడాలు జూన్ 10 నుండి 2025 నుండి జూలై 9 వరకు. రెండవ మూడం శుక్రమౌఢ్యం, ప్రాగస్తమిత శుక్రమౌఢ్యం 27 నవంబర్ నుంచి 17 ఫిబ్రవరి వరకు 2 మౌఢ్యాలు ఉన్నాయండి. పుష్కరాలు ఈ సంవత్సరం మే 15వ తేదీ నుండి ఆ సార్కత్రికోటి సహిత సరస్వతి నదికి పుష్కరాలు ఆరంభమవుతాయి. గురుగ్రహం మిథున రాశిలో ప్రవేశిస్తుంది. అట్లాగే చివరగా రాశుల యొక్క ఆదాయ వ్యయాలు ఒక జర్నేసి ముగిస్తాను. 1 నిమిషంలో అయిపోతుంది. మనకు 12 రాష్ట్రాలు పేర్కోవడం జరిగింది. 27 నక్షత్రాలు. ఒక నక్షత్రం 4 భాగాలుగా ఉంటుంది. మనం పుట్టినటువంటి సమయాన్ని అనుసరించి కానీ లేదా నామ నక్షత్రం నుంచి కానీ
మన యొక్క జన్మనామాలు అని చెప్పేసి అంటారు. దాన్ని బట్టి రాశిని మనం తెలుసుకోవచ్చు. ముఖ్యంగా మేషరాశి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ 5, అవమానం 7. వృషభ రాశి 11 ఆదాయం, 5 వ్యయం, 1 రాజపూజం, 3 అవమానం. మిథున రాశి 14 ఆదాయం, 2 వ్యయం, 4 పూజ్యం, 3 అవమానం. కర్కాటక రాశి 8 ఆదాయం, 2 వ్యయం, 7 పూజ్యం, 3 అవమానం. సింహ రాశి 11 వాళ్ళ ఆదాయం, 11 వాళ్ళ వ్యయం, 3 రాజపూజ్యం, 6 అవమానం. కన్యా రాశి 14 వాళ్ళ ఆదాయం, 2 వ్యయం, 6 పూజ్యం, 6 అవమానం. తులా రాశి 11 ఆదాయం, 5 వ్యయం, 2 పూజ్యం, 2 అవమానం. వృశ్చిక రాశి వారికి 2 ఆదాయం, 14 ఖర్చు, 5 రాజపూజ్యం, 2 అవమానం. ధనుసు రాశి వారికి 5 ఆదాయం, 5 వ్యయం, 1 పూజ్యం, 5 వ్యయం. మకర రాశి వారికి 8 ఆదాయం, 14 వ్యయం, 4 పూజ్యం, 5 అవమానం. కుంభరాశి వారికి 8 ఆదాయం, 14 వ్యయం, 7 రాజపూజ్యం, 5 అవమానం. చివరి రాశి మీనరాశి వారికి 5 ఆదాయం, 5 వ్యయం, 3 పూజ్యం, 1 అవమానం. ఈ విధంగా ద్వాదశ రాశులకు కూడా ఆదాయ వ్యయాలు, రాజపూజ, అవమానాలు పేర్కొనడం జరిగింది. మరి విశ్వాసనామ సంవత్సర శుభాకాంక్షలు ఒకసారి అందరికీ తెలియజేస్తూ అందరూ కూడా సంతోషాలతో సౌభాగ్యంతో బతి కావాలని శతమానం జగతి శతాడు పురుషత పురింద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి సర్వే జనా సుఖినో భవంతు. వేదా సమస్త